రైతు సోదరులకు నమస్తే అండి. నా పేరు వినోద్. నేను ఐపీఎల్ బయాలజికల్ కంపెనీ ప్రతినిధిని మాట్లాడుతున్నాను వరంగల్ నుండి. ఐపీఎల్ కంపెనీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ 5G అండి. ఇది బయోస్టిమ్యులెంట్, జీవ ఉత్ప్రేరకం అని అన్నట్టు. దీంట్లో ఉన్న ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ గురించి తెలుసుకుందాము. దీంట్లో మనకు ముఖ్యంగా 11 రకాల పోషకాలు ఉంటాయి. ప్రధాన పోషకం వచ్చేసరికి ఎన్పీకే ప్రధాన పోషకాలు ఉంటాయండి. ద్వితీయ పోషకాల్లో మనకు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్తో పాటు సూక్ష్మ పోషకాలు ఐరన్, మాంగనీసు, కాఫర్, జింకు, బోరాను, కోబాల్ట్ ఉంటాయండి. దాంతోపాటు మనకు అడిషనల్గా మనకు హ్యూమిక్ యాసిడ్ ప్లస్ ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. ఈ పంట నాణ్యాన్ని పెంచుతుంది, నీటి నిల్వ మరియు భూసారాన్ని పెంచుతుంది. ఈ 5G అంటే మనకు 5 ప్రధాన ఉపయోగాలు ఉన్నాయి. ఈ 5 ప్రధాన ఉపయోగాల గురించి తెలుసుకున్నామండి. ఇది వచ్చేసరికి 5G ఎప్పుడైతే మనము వాడడం జరుగుతుందో ఇది మొక్క యొక్క ఆకు పరిమాణం అండి. మొక్క యొక్క ఆకు పరిమాణము, రంగు, పూత మరియు కాయ సంఖ్యను పెంచుతుంది. రెండవ ఉపయోగం వచ్చేసరికి మొక్క యొక్క ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుందండి. ఎప్పుడైతే మొక్క బెట్ట పరిస్థితులకు గురవుతుందో ఇది మనం వాడడం వల్ల మొక్క బెట్ట స్థాయి నుంచి కోల్పోయి నార్మల్గా దాని యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మూడవ ఉపయోగం వచ్చేసరికి మొక్కలు వచ్చేసరికి కణ పరిమాణం పెంచుతుందండి. అంటే సెల్ డివిజన్ అంటాం. ఎప్పుడైతే ఈ సెల్ డివిజన్ జరుగుతుందంటే మొక్క యొక్క కణ పరిమాణాలు పెంచుతుంది అన్నట్టు. కణ పరిమాణం పెంచి మనకు పక్క కొమ్మలు ఎక్కువ అభివృద్ధి చెంది రావడం జరుగుతుంది. మొక్క యొక్క ఎత్తు పెరగడం జరుగుతుంది. సో దానికి ఇది మనకు ప్రధానంగా దోహదపడుతుందండి ఇది. దాంతోపాటు 4వ ఉపయోగం వచ్చేసరికి మనకు క్లోరోసిస్ నష్టాన్ని నివారిస్తుంది. ఎప్పుడైతే తోట ఎరుపు రంగులోకి వస్తుందండి, తోట ఎరుపు రంగులో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని యొక్క పత్రహరితం, క్లోరోసిస్ అంటాం దాన్ని మనం. పత్రహరితం ఎప్పుడైతే కోల్పోతుందో ఇది వాడినప్పుడు మనకు ఏంటంటే దాని యొక్క క్లోరోసిస్ నష్టాన్ని తగ్గించి ఎరుపు రంగులో ఉండి ఆ నివారణ తగ్గించి కిరణజన్య సంయోక్రియ జరిగి తద్వారా మనకు ఎరుపు రంగు కోల్పోయి మళ్ళా దాని యొక్క గ్రీనిష్ పెంచి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఐదవ ఉపయోగం వచ్చేసరికి మొక్క యొక్క భౌతిక మరియు మనకు దీంట్లో 11 రకాల పోషకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే దాని యొక్క భౌతిక మరియు పోషక నాణ్యత ఎప్పుడైతే అందిస్తామో అది యొక్క క్వాలిటీ అనేది పెంచడం జరుగుతుంది అన్నట్టు. న్యూట్రియంట్స్ క్వాలిటీ అనేది పెంచడం జరుగుతుంది. ఓకే అండి, ఇది మనకు ఎకరానికి వచ్చేసరికి 250 ml రికమెండ్ చేస్తాము.